ఎక్కువగా నవేడేస్ చూసుకున్నట్లయితే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎబ్నార్మల్గా ఉంది. ఎస్పెషల్లీ సిటీ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకు సన్ ఎక్స్పోజర్ లేక, చిన్న పిల్లల్లో కానివ్వండి ఎవ్రీవన్ పెద్దవాళ్ళలో కూడా విటమిన్ డి అనేది సాధారణంగా 25 పాయింట్స్ ఉండాల్సింది చాలా తక్కువగా చూస్తున్నాం డే టు డే ప్రాక్టీస్లో. 12 పాయింట్స్తో 15 పాయింట్స్తో వచ్చే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా విటమిన్ డెఫిషియన్సీతో వచ్చే వాళ్ళకు ట్రీట్మెంట్ కంటే ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి దగ్గరే ఉండి తీసుకోవాల్సిన రెమెడీస్ గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ వెదర్ ఎక్స్పోజర్ అనేది దీని ద్వారా కొంతవరకు రెక్టిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఆ ఫుడ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తల తర్వాత, అండ్ సెకండ్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎక్కువగా స్ట్రెస్ లేకుండా సాధ్యమైనంత వరకు అధిక ఒత్తిడిని దూరం చేసుకుంటూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా చిన్న చిన్న వ్యాయామాలు కుదిరినంత వరకు వాకింగ్ కానివ్వండి, లేదంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ పాటించినట్లయితే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా, ఒకవేళ వచ్చినా కానీ మనము ఇనిషియల్ స్టేజ్లోనే తగ్గించుకోవచ్చు.